లగచర్ల భూ పోరాటం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూసిరు ఏంది అసలు ఈ లగచర్లలో ఈ భూములు గుంజుకునుడు ఏంది అనేసి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది, అల్లుడు కోసము అదాని కోసం అంటూ సో బీభత్సమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అయినా కూడా వెనక్కి తగ్గలేదు. భూసేకరణ అంటే మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు, చావనైనా చేస్తాం తప్ప మాకు మా నిలివెత్తు డబ్బులు పోసినా కూడా మేము లగచర్ల భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్న విషయాన్ని మొత్తం వెలుగెత్తి చాటారు. అదొక్కటే కాదు, దాన్ని మొత్తం కూడా ఆ కేసుకు సంబంధించిన విషయాన్ని దాన్ని ఒక రాజకీయం చేసి కొట్టేయాలని చూసిండు రేవంత్ రెడ్డి. కానీ పట్టు విడపకుండా రైతులంటే ఏంది, రైతుల దెబ్బ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు అప్పుడే రుచి చూపించి ఇప్పుడు ఫైనల్గా కూడా వాళ్ళు గెలుపొందిరనే చెప్పొచ్చు. ఏమైంది, కలెక్టర్ మీద వాళ్ళు ఆర్డీఓ మీద దాడి చేశారని చెప్పి వాళ్ళని అనవసరంగా రైతులని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి లాఠీ దెబ్బలు కొట్టించి 3rd డిగ్రీ ప్రయోగించి సార్ నాకు గుండె నొప్పి వస్తుంది సార్ అన్నా కూడా బేడీలు తీయకుండా హాస్పిటల్కు తీసుకెళ్ళిన వైనం మనం చూసినాం. వాళ్ళేదో అంతర్జాతీయ తీవ్రవాదుల్లాగా ట్రీట్ చేసిన విధానం కూడా చూసినాం. దాని తర్వాత ఏమైంది, కొంత వెనక్కి తగ్గినట్టుగా తగ్గి దాని తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ కోసము భూసేకరణ అంటూ చెప్పి నానా కథలు చెప్పిండ్రు. ఇంత ఎక్కడ ఏ పరిహారం ఎక్కువ ఇవ్వని చోట మేమిస్తున్నాము చూడు, ఎకరానికి 20 లక్షలు ఇస్తున్నాం అని చెప్పి డమ్మీ రైతులు తీసుకొచ్చి కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్న రైతులను లేకపోతే కార్యకర్తలను తీసుకొచ్చి అరే మేము ఇన్ని పైసలు చూస్తాం అనుకోలేదు, నాకు 5 ఎకరాల భూమి ఉంది, 1 కోటి రూపాయలు, తర్వాత ఎకరానికి మాకు 150 గజాల భూమి ఇస్తారంటూ కూడా వాళ్ళని మాట్లాడిపిచ్చి తీసి ఏదో వీళ్ళు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసిరు. కానీ చివరికి ఏమైంది, న్యాయమే గెలిచింది. భూసేకరణ ఆపాలి అంటూ వాళ్ళు హైకోర్టులో చేసిన పోరాటము, దానికి అహర్నిశలు వాళ్ళు వెంట ఉండి వాళ్ళ పోరాటానికి మద్దతుగా నిలిచిన ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయంగా కూడా చెప్పొచ్చు. అంతే ఇటువైపు కేటీఆర్ విజయం అయితే మరొక వైపు రేవంత్ రెడ్డి పతనము కొడంగల్ నుంచే మొదలైందా అంటే ఇప్పుడు అందరి నోళ్ళు అవుననే చెప్తున్నాయి. వద్దు మా భూములు లాక్కోవద్దని కాళ్ళ వేళ పడితే రైతులను తీసుకుపోయేమో జైల్లో పెట్టి ఆడోళ్ళ మీద 100 మంది పోలీసుల వికృత చర్యలను కూడా మేము బయటకు తెచ్చి చూపించినాం. దాన్ని ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేసిర్రు. కలెక్టర్ మీద దాడి, ఇటు కేటీఆర్ సిగ్నల్ ఇస్తే అటు ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేపించిండు అనేసి దాన్ని ఒక రాజకీయ రంగు పులిమి ఒక వికృత చర్యని వదిలే ప్రయత్నం చేసిరు. కానీ ఎంత రాజకీయ కోణంలో చూసినా అది వాస్తవము అన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ఆ రోజు. ఆ నిండు గర్భింతో ఉన్న జ్యోతి చేసిన పోరాటము తన భర్త కోసము. ఈ పోరాటంలో పుట్టిన బిడ్డకు కూడా మొన్న ఆ రోజు కోస్కి వెళ్ళినప్పుడు కేటీఆర్ రామన్న ఒక పేరు కూడా పెట్టిండు, భూమి అని పేరు పెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ భూమి పోరాటం ఫలించిందనే చెప్పొచ్చు. ఇకనైనా కూడా ఇంకా దిక్కుమాలిన చర్యలకు పోకుండా మళ్ళీ దానికి ఇంకా అప్పీల్కు పై కోట్లకు పోకుండా ఇక్కడితో ఆగితే, ఇప్పటికైనా మాకు బుద్ధి వచ్చిందని అనుకొని ఆగితే మంచిగుంటుంది. కానీ అలా కాకుండా ఇంకా మేము ఎట్లయినా సరే దాంట్లో కొంత అన్సైన్డ్ భూమి ఉంది, దాని తర్వాత ప్రైవేట్ భూమి అంటే రైతులకు సంబంధించింది, ఏడ జాగలు లేవా, వాళ్ళు ఏదో పాపం ఎవ్వరిపైన ఆధారపడకుండా కాయ కష్టం చేసుకొని వాళ్ళు 3 పూటలా ఇంత తిండి తింటున్నారని అంటే ఆ భూములే కదా. కానీ ఆ భూముల మీద పెట్టి మీకు అక్కడ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒకటే చెప్పారు, మేము 3 పంటలు పండించుకుంటున్న భూమి, మాకు ఎలాంటి పరిహారాలు వద్దు, మాకు ఎలాంటి డబ్బులు వద్దు అని చెప్పినప్పటికీ కూడా వినకపోయారు. లాస్ట్కి ఏమైంది, లాగి లెంపకాయ కొట్టింది. సో లగచర్ల భూసేకరణ సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేసింది. నిజంగా ఇది మాత్రం గొప్ప విజయం అని చెప్పాలి లగచర్ల రైతులది. అలాగే లగచర్ల రైతులకు బాసటగా పోరాడిన ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే కొడంగల్ ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిది ఇది ఒక విజయం అని చెప్పాలి. నరేందర్ రెడ్డి పైన కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టి వేధించిన వైనం ఎవరు మర్చిపోలే కదా. ఆయన చెప్పని మాటలను, ఆయన రాయని రాతలను రాసేసి బయటికి చూపించిన వైనం అంటే ఎంత దుర్మార్గమైన వెకిలి చేష్టలను చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వమా, లేకపోతే ఆ కొడంగల్ ఇంకో సీఎం, కొడంగల్కు మరో ఎమ్మెల్యే మరో సీఎం ఉన్నాడు కదా, ఇట్లాంటివి జరిగినాయా?
కానీ ఇప్పటికైనా ప్రభుత్వ తీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇదే పరిస్థితి. మూసి అన్నారు, మూసి అలాగే జరిగింది. హైడ్రా విషయంలో చెప్పిరు, హైడ్రా విషయంలో కూడా అలాగే జరిగింది. ఏది అన్యాయంగా చేస్తే, న్యాయబద్ధంగా ఏది చేసినా ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారు. కానీ పరిస్థితి ఏంది అని అంటే ప్రతిదీ కూడా రాజకీయం కోసం, స్వార్థ రాజకీయాల కోసం, తమ అల్లుళ్ళ కోసమో, తన కూతుళ్ళ కోసమో, తమ కుటుంబ సభ్యుల కోసమో ఇట్లాంటివి చేపడతాయి. ఎవరు కూడా సహించరు, నేచర్ కూడా సహించరు, పైన ఉన్న గాడ్ కూడా సహకరించడు. ఏమైంది మొన్న? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కావచ్చు, ఇటు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, ఏం జరిగింది? ఏమీ లేక ఇలా బీఆర్ఎస్ని ఆరిపోసుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఈ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ దూరంగా ఉంది. కానీ దూరంగా ఉన్న బీఆర్ఎస్ని తీసుకొచ్చి కూడా దాంట్లో మళ్ళీ ముడిపెట్టాలన్న ప్రయత్నం చూస్తుంటే ఎంత నీచ రాజకీయం చేయడము. ఆడలేక మధ్యలో ఓడి ఏదో చెప్పినట్టుగా మీకు చేతగాక, మీకు అంటే ఇవన్నీ కూడా చేతగాని పనులన్నీ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేసుకుంటూ పోవడం అని అంటే ఇలా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ అని మాట్లాడే దౌర్భాగ్య స్థితిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఎంత సిగ్గుచేటైన విషయం. ఒక్కొక్కటి మీరు చేసిన తప్పులు మీకే వచ్చి పడుతున్నాయి. పతనం ప్రతి చోట తీసుకునే చర్యలకు కానీ ఆ పతనమే మొదలైంది. ఎంత సిగ్గుచేటు వ్యవహారం. అధికారంలో ఉండి ఒక్క ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోలేకపోవడం అంటే దీన్ని బట్టి ఈ ఏడుపు కూడా మళ్ళీ కూడా బీఆర్ఎస్ మీదనే ఏడుస్తుంటుంది. వాళ్ళు ఈ ఎలక్షన్లకు దూరంగా ఉన్నారు. ముందు చాలా ప్రగల్భాలు పలికారు, చేతగాక దూరంగా ఉంది. చేతనై మీరు చేసింది ఏముంది ఇప్పుడు? సరే వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ ఏమైంది మీరు చేసి? ఇప్పుడు మీకు నిజంగా ఆ ప్రజల అండదండలే ఉండి, ఆ ప్రజల మన్ననలే ఉండి, నిజంగా మీరు కనుక గ్యాస్ బండలు ఫ్రీగా ఇచ్చి, మీరు నిజంగానే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చి, నిజంగానే మీరు మహిళలకు 2500 రూపాయలు ఇచ్చి, నిజంగానే మీరు రైతు భరోసా ఇచ్చి, మీరు నిజంగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. ఏమని చెప్పి ఈరోజు మీకు ఓట్లు వేసే పరిస్థితి ఉంది? మొన్న సభలో రేవంత్ రెడ్డి చెప్తుండే కదా, మేము 500 రూపాయలు ఇచ్చినాము కాబట్టి మాకు ఇవ్వకపోతే ఓటేయకండ్రి. ఏమిచ్చిర్రో, ఏం ఓటేయాలో మీరు చెప్పిన మాటలన్నీ కూడా జనాలు ఏమీ మర్చిపోలే. ఎస్ఎల్బీసీది ఉంటే అట్లనే అయిందా? మూసి ఉంటే అట్లనే అయిందా? హైడ్రా ఉంటే అట్లనే అయిందా? తీర లగచర్లలో ఈరోజు అంటే రైతులు తలుసుకుంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది గొప్ప శుభ సూచక పరిణామము. ఎందుకు అంటే రేపు ప్రజలకు ఇంకా ఎక్కడ ఏ వర్గాల వాళ్ళకి ఈ రకంగా అన్యాయం జరుగుతుందా వాళ్ళందరికీ కూడా ఒక బూస్టింగ్ లాంటిది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా అన్యాయంగా, అది ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, అన్యాయంగా ఏ చర్యలకైతే పాల్పడతారో ఆ చర్యల్ని ప్రతిఘటించాలి. ప్రతిఘటిస్తే ఏముంది, పోయేదేముంది, విజయమే సాధిస్తామనడానికి ఈరోజు లగచర్ల రైతులు చేసిన పోరాటమే, ఆ గిరిజన రైతులు చేసిన పోరాటమే ఇందుకు సాక్ష్యము. నిజమే, కొత్త ప్రాజెక్టులు రావాలన్నా, కొత్తవి ఏమి చేయాలన్నా వాళ్ళకు కూడా మార్కెట్ ధరలో, లేకపోతే వాళ్ళకి ఆ భూములకు అనుగుణంగా భూములు ఇవ్వాలి. ఈ పద్ధతి మారితే తప్ప ప్రజలకు నిమ్మలం అనేది ఉండదు. ప్రభుత్వాలు మారుతూ పోతూ ఉంటాయి, ప్రజలు మాత్రం మారరు కదా, ప్రజల భూములు మారవు కదా, ప్రజల స్థితిగతులు వాళ్ళు మాది కూడా మారితే బాగుంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళకేదో ఇస్తామని చెప్పి వాళ్ళ భూములే లాక్కుంటాము అని అంటే ఎవరు ఊరుకుంటారు? ఎస్, ప్రజలు ఇట్లనే సక్సెస్ సాధించాలి. రేపు ఏ ప్రభుత్వాలైనా అన్యాయంగా ప్రజల ఇల్లులు కూలగొడతామన్నా, ప్రజలకు సంబంధించిన ఇల్లులు లాక్కుంటామన్నా, ప్రజల భూములు లాక్కుంటామన్నా ఇట్లనే తిరగబడతారు న్యాయం చేసేంత వరకు. మీరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తారా, పారిశ్రామిక వాడలు తెస్తారా, ఏదొచ్చినా కూడా మా జీవితాలు ఆగమవుతాయి, మా ఇండ్లు, మా గొడ్డు గోద అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది, మేం బతకలేము, మా భూములు మాకే కావాలనేసి వాళ్ళు చేసిన పోరాటం అయితే చాలా గొప్పది. ఆ పోరాటానికి బాసటగా నిలిచబడిన ప్రతిపక్ష నేత అయిన కేటీఆర్ కూడా ఈ సందర్భంగా నిజంగా అందరూ కూడా రైతులు ఈరోజు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఏ రైతులను, ముఖ్యంగా లగచర్ల రైతులకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళకు బాసటగా నిలబడ్డారు. కానీ రేపు వీళ్ళకు కూడా ఒకటే సలహా ఏంటంటే, రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఏ రకమైతే అన్ని వర్గాల ప్రజలకు అండదండలుగా ఉన్నారో రేపు అధికారంలోకి వచ్చినా కూడా అట్లనే ఉండాలి. కానీ అది కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ హక్కును చేర్చుకుంటాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మారుతామన్న కాంగ్రెస్ పార్టీ చందంగా ఉండో. దానాడు ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడారు? ఎల్ఆర్ఎస్ వద్దు అని చెప్పినోళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు?
ఎల్ఆర్ఎస్ఏ ముద్దు, ఆనాడు వద్దన్నారు, ఈనాడు ముద్దని మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడిన నాయకులకు ఈరోజు నోట్లో బెల్లం రాయి కొట్టినట్టు ఒక్కరు కూడా ఈరోజు నోరు ఎత్తని వైనం కనిపిస్తుంది. సో ప్రజలు కూడా ఇంకా మేల్కొంటున్నారు. ఈ లగచర్ల సక్సెస్ అనేది, ఈ లగచర్లలో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది నిజంగా రైతుల ఒక విజయము. రేపు దీన్ని బాసటగా చేసుకొని, దీన్ని ఒక ఉదాహరణగా చేసుకొని ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఏ రకంగా పోరాడొచ్చు అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ యొక్క హైకోర్టు ఈ ఏదైతే లగచర్లకు సంబంధించిన భూసేకరణ వద్దు అని చెప్పి ఏదైతే దానికి సంబంధించిన జీవోని, దానికి సంబంధించిన నోటిఫికేషన్ని రద్దు చేసింది. పోరాడితే పోయేదేముంది, విజయమే కదా అన్న చందంగా మారింది. సో ప్రభుత్వాల వైఖరిని కూడా మార్చుకోవాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిజంగా ఆ రైతులు ఇష్టపడి ఇవ్వాలి. ఆ రైతులు ఇష్టపడిన దాకా వాళ్ళకి రిహాబిలేట్ చేయాలి వాళ్ళకు భూములకు. ఎందుకంటే ఎకరం భూమి ఈరోజు మంచి 3 పంటలు పండే భూములు ఈరోజు 20 లక్షల రూపాయలకు ఎక్కడన్నా భూమి దొరుకుతుందా? అలాంటి దొరకని పక్షంలో వాళ్ళకు ఏమి కావాలనే దాని మీద వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చిన తర్వాతనే భూ సేకరణ చెయ్యాలి అనే దాన్ని వాళ్ళు ఈరోజు నేర్చుకున్నారని చెప్పాలి. నిజంగా వాళ్ళ పోరాటానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మా భూములు అసలు వాళ్ళు మాకు డబ్బులే వద్దు, మాకు నిలువెత్తు మమ్మల్ని తులతూగి అన్ని డబ్బులు కూడా పోసినా మాకు వద్దన్నారు. అవసరమైతే మమ్మల్ని మందిచ్చి చంపండి, లేదంటే మాకు బాంబు వేసి మా అందరినీ ఒకే చోట చంపండి అని మహిళలు కూడా ఎంత గట్టి పోరాటం చేసిరు, ఎంత గట్టిగా. ఏది ఏమైనా చావుకైనా సిద్ధమే తప్ప మా భూములు ఇచ్చేది లేదని చెప్పారు. ఆ గట్టిగా నిలబడ్డ వైనానికి నిజంగా అందరూ వాళ్ళకి జోహార్లు, అంటే పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన పోరాటానికి. ఢిల్లీ వరకు పోయారు, ఎక్కడ తగ్గలేదు వాళ్ళు చేసిన పోరాటం విషయంలో. ఆ పోరాటానికి విజయంగా మద్దతుగా నిలిచిన ఈరోజు కేటీఆర్ కావచ్చు, అలాగే నరేందర్ రెడ్డి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అన్ని రోజులు ఆయనను జైల్లో పెట్టి చెప్పంది చెప్పినట్టుగా బయటి ప్రపంచానికి తెలియజేసే విధంగా వాళ్ళు ఇచ్చిన ఫ్లేరప్ ఈ విధానం అంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి పతనం అయితే ఎక్కడి నుంచి మొదలైందా అని అంటే చూస్తుంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచే మొదలైంది. ఎందుకంటే మార్పు కోసము, రేవంత్ రెడ్డి కోసము ఇప్పుడు 5 తండాలకు సంబంధించిన వాళ్ళు హకీంపేట్ తండా కావచ్చు, లేకపోతే బోటి తండా కావచ్చు, ఇట్లా ఏమేమైతే ఉన్నాయో ఈ తండాల వాళ్ళందరూ కూడా అప్పుడు బాజాబ్తో చెప్పారు, మేము రేవంత్ రెడ్డి కావాలనుకొని ఓటేసుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి మాకేమో చేస్తాడు అనుకుంటే ఇట్లా భూములు లాక్కుంటాడు అనుకోలేదు అనేసి వాళ్ళు చెప్పిన ప్రతి మాట విన్నాము. మేమే దగ్గరుండి కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ డిపాజిట్ రాకుండా ఓడగొడతామని వాళ్ళు చేసిన, మహిళలు చేసిన శపథం కూడా చూసినాం. అంటే పోలీసులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిన వైనాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మా భూముల కోసం మేము పోరాటం చేస్తుంటే మా భర్తలనో, లేకపోతే మా తండ్రులనో, లేకపోతే మా అన్నలనో, మా తమ్ముళ్ళనో, మా తాతలనో ఇట్లా తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టి వాళ్ళనే మొగ గాలి లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టి మా మీద 100ల మంది పోలీసులు వచ్చి వాళ్ళు చేసిన అఘాయిత్యాలని మేము ఎప్పటికీ మర్చిపోలేం. అయినా భయపడలేదు. 100ల మంది బూట్ల సౌండ్లతోటి, లాఠీ సౌండ్లతోటి వచ్చి లాఠీ దెబ్బలు కొడితే కూడా ఆడోళ్ళ మీద వికృతంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసినా కూడా బాధపడ్డరు, దిగమింగుకున్నారు. కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఆ మహిళలు. మా భూములు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. వాళ్ళందరూ నిజమైన రైతులు కాదు, అసలు వాళ్ళకి భూమే లేదు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడి వాళ్ళని అవమానపరిచిండ్రు. తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు, ఆ జాగాలల్లో తొండలు కూడా గుడ్లు పెట్టావు, అట్లాంటి జాగాలు తీసుకొని నేను డెవలప్ చేసి నేను ఉద్యోగాలు ఇద్దామనుకుంటున్నాను, నేను మంచి పని కదా చేస్తున్నా కదా అన్నాడు. మరి మీరు తొండలు గుడ్లు పెట్టని భూములు మీరు మంచిగా చేయాలనుకుంటే మరి ఈరోజు రైతుల బాధనే ఎందుకు వినింది ఈరోజు హైకోర్టు? సో అబద్ధాలు చెప్పితే కనీసం అంటారు అతికినట్లయినా ఉండాలంటారు. కానీ 3 పంటలు వాళ్ళు కింద మీద పడి 3 పంటలు పండించుకొని వాళ్ళు మంచి ఇల్లులు కట్టుకొని వాళ్ళు పైసా కూడా పెట్టుకొని బతుకుతుంటే అది తొండలు గుడ్లు పెట్టని భూములు అంటే చదువుకున్న విద్యార్థులు చెప్పారు. అన్నా రేవంత్ అన్న తొండలు గుడ్లు పెడతలేవు అన్నావు కదా, నువ్వు వచ్చి గుడ్లు పెట్టని వాళ్ళ ఆవేదనతో మాట్లాడిరు. ఆవేదన, వాళ్ళ ఆవేశము, వాళ్ళ ఆక్రోశము, వాళ్ళ బాధ చూస్తే వర్ణనాతీతం. అప్పుడు అంటే తిన్న తిండి పోతలేదమ్మా, మా బుక్కెట్ తిండిని మేము తినలేకపోతున్నాము, కంటి నిండా మేము కునుకు తీయలేకపోతున్నాము, మాకెందుకు ఈ దౌర్భాగ్యం అని మాట్లాడితే వాళ్ళని హేళన చేసిరు.
సోషల్ మీడియాల లీడర్లు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇంత మహిళల మీద అది గిరిజన మహిళల మీద జరిగితే మహిళా మంత్రులు ఒక్కరన్న పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇదే సీతక్క కూడా వాళ్ళు వచ్చేసి ఎట్లా పడితే అట్లా చేతులేసి మా మీద అసభ్యంగా ప్రవర్తించిరమ్మా అని వాళ్ళు గోడున విలపిస్తే కనీసం ఒక మహిళా మంత్రి, ఒక గిరిజన బిడ్డ అని చెప్పుకున్న సీతక్క పోయి కూడా ఈ రాజకీయం ఇది శాశ్వతం కాదు, ఈ పదవులు శాశ్వతం కాదన్న విషయం కనీసం మర్చిపోయి ఆమె ఒక్కసారి కూడా పోయి వాళ్ళని పలకరించలే. 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఉమెన్ కమిషన్ ఉన్న నేరెళ్ళ శారద కూడా స్పందించలే. పదవులు ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కానీ సీతక్క కనీసంగా వెళ్ళాల్సి ఉండే. ఎందుకు మహిళల మీద బిహైండ్ ద స్టోరీ పోయి వెలికి తీసినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క 10 ఏండ్ల పిల్ల నుంచి మొదలు పెట్టుకుంటే 70 ఏండ్ల ముసలవ్వ వరకు చెప్పిన వాళ్ళ బాధలు పోలీసులు వచ్చి వాళ్ళని కరెంటు తీసి అర్ధరాత్రి పూట వాళ్ళని భయపెట్టిన విధానము, ఎక్కడ పడితే అక్కడ తడిమిన విధానము, ఇంత బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక్కరన్న నోరిప్పకపోవడం. అందుకే పైన ఉంటారు చూస్తారు అనడానికి ఈరోజు వాళ్ళు సాధించిన విజయం ఎక్కడా తగ్గలేదు. కేసులు పెట్టిరు, కొట్టిరు. వాళ్ళు చెప్పిరు, అమ్మా నా కొడుకు కచ్చలకు దాంట్లో సంబంధం లేదు, ఉట్టిగానే అట్లా పోతే టీవీలో కనపడ్డాడని తీసుకుపోయి కొట్టిరమ్మా, కాళ్ళు నిన్నాళ్ళు నా కొడుకు నడవలేకపోతున్నాడమ్మా అని చెప్పి. ఏం తప్పు చేసిరని వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు? ఏం అన్యాయం చేసిరని? అంటే రేవంత్ రెడ్డి గెలవాలని రేవంత్ రెడ్డికి ఓటు వేయడమే వాళ్ళు చేసిన తప్ప. అందుకే మహిళల ఉసురు పోసుకోవద్దు అని చెప్పేది. కానీ తలుసుకుంటే నిజంగా ఈ యొక్క విజయంలో లగచర్ల మహిళా రైతుల పాత్రని ఎంత చెప్పినా తక్కువే. ఏది ఏమైనా ఒక సక్సెస్ సాధించిరు. ఆ సక్సెస్కి ప్రతిపక్ష నేత అండగా ఉండడం, మీన్స్ కేటీఆర్ అండగా ఉండడం, వాళ్ళు ఏం చెప్పినా విన్నారు, వాళ్ళ కోసం పోయిరు, వాళ్ళ బాధలు విన్నారు, వాళ్ళకి వెంట ఉండి వాళ్ళకి ఏం సహాయ సహకారాలు కావాలో మోరల్గా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళని వెంట ఉండి నడిపించిన ఈ విజయంలో కేటీఆర్ది కూడా 100% సక్సెస్ ఉంది.